హాయ్ అండి, వెల్కమ్ టు బ్యూటీ ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయేది తాలింపు వేసినంత సింపుల్గా చేసుకునే జీరా రైస్ రెసిపీ అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. అలాగే ముందుగా మనకి రైస్ కోసం కప్పు రైస్ తీసుకున్నానండి, వండేసిన రైస్. ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని 3 స్పూన్స్ ఆయిల్, 4 పచ్చిమిర్చి, ఒక 2 ఎండుమిర్చి వేసుకొని 1.5 స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న కప్పు రైస్ కండి ఇది క్వాంటిటీ. అందులోనే చిటికెడు పసుపు వేసుకొని ఈ జీలకర్ర పచ్చిమిర్చి అంతా కూడా మంచిగా ఫ్రై అయ్యి కొంచెం స్మెల్ వస్తుందండి. మంచిగా వేగింది. ఆ స్మెల్ వచ్చిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై అయింది కదా, మరీ ఎక్కువ ఫ్రై అయితే మాడి చేదొస్తుంది. ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి తీసుకున్న కప్పు రైస్ని యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అంతా కూడా పట్టే వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని రైస్ అంతా కూడా బాగా కలుపుకోవాలి. చూసారు కదండి ఎంత సింపుల్గా చేసుకోవచ్చు ఈ జీరా రైస్. పైగా చాలా హెల్దీ, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు వారానికి ఒకసారైనా ఈ రెసిపీని చేస్తే చక్కగా తింటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నం మిగిలిపోయినా, కర్రీస్ ఏమీ లేవు అనుకున్నా ఇలా జీరా రైస్ చేసుకోవచ్చు. కానీ వేడివేడి రైస్తో ఇలా జీరా రైస్ చేసుకుంటే ఆహా, టేస్టే వేరు. అయిపోయింది, నేను ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేస్తున్నాను. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ రెసిపీని మనం లంచ్ బాక్స్లో పెట్టుకున్నా కూడా, వేడి చల్లారినా కూడా టేస్ట్ ఏం తగ్గదండి, అంతే బాగుంటుంది. అప్పటికప్పుడు తినేసేయచ్చు. లంచ్ బాక్సెస్ కూడా సూపర్ రెసిపీ. మీరు ఏమంటారు కామెంట్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.